everyone, welcome back to our channel. Today our story is A Proud Lion. ఒకప్పుడు ఒక పెద్ద అడవి ఉండేది. ఆ అడవికి ఒక సింహం రాజు. దానికి చాలా అహంకారం ఉండేది. అది ఎప్పుడూ ఇతర జంతువులను ఇబ్బంది పెట్టేది, ఆట పట్టించేది. ఒకరోజు ఒక చిన్న ఎలుక అనుకుంది, ఈ సింహం అహంకారాన్ని తగ్గించాలి. మరుసటి రోజు సింహం ఒక చెట్టు కింద నిద్రపోతుండగా చిన్న ఎలుక నెమ్మదిగా దానిమీదకు ఎక్కి పరుగులు పెట్టింది. సింహం కోపంగా లేచి ఎలుకను పట్టుకుంది. నన్ను ఇబ్బంది పెట్టడానికి నీకు ధైర్యం ఎలా వచ్చింది అని సింహం గర్జించింది. చిన్న ఎలుక భయపడినా వినయంగా చెప్పింది, రాజా, దయచేసి నన్ను క్షమించండి. ఒకరోజు నేను మీకు సహాయం చేయగలను. సింహం బాగా నవ్వింది. నువ్వా నాకు సహాయం చేస్తావా? నువ్వు ఎంత చిన్నవాడివి అని చెప్పి సరదాగా అనిపించి ఎలుకను వదిలేసి కొన్ని రోజుల తరువాత సింహం ఒక వేటగాడి వలలో చిక్కుకుంది. అది బిగ్గరగా అరుస్తూ సహాయం కోసం పిలిచింది, కాని పెద్ద జంతువులు దగ్గరికి రాలేదు. అప్పుడు ఆ అరుపు విని చిన్న ఎలుక అక్కడికి వచ్చింది. అది తన పదునైన పళ్లతో వలను కొరుకుతూ కొద్దిసేపటికి తెంచేసింది. సింహం బయటపడింది. అప్పుడు సింహం సిగ్గుపడి చెప్పింది, ధన్యవాదాలు చిన్న స్నేహితుడా. నేను తప్పు చేశాను. చిన్నవారైనా పెద్దవారికి సహాయం చేయగలరు. ఈ కథలో నీతి: ఎవరినీ తక్కువగా అంచనా వేయకండి, అందరితో మంచిగా ఉండండి.